ప్రతి వారు కూడా గమనించుకోవాలి ప్రియులారా. దేవుడు చేసినటువంటి మేలుని దేనికి కూడా మనము మర్చిపోకూడదు. ఇక్కడ చదువుతాను, ఈ లెటర్లోని మీరు గమనించండి. దేవుని నామమునకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను. ఆత్మీయ తండ్రికి నా ప్రార్థనా విన్నపములు వివరించి దేవుని కృపను బట్టి ఇంతవరకు సజీవులముగా నా కుటుంబమును ఉంచినందుకు నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నందుకు దేవునిని బట్టి మీకు నా వందనాలు. నా భర్త ఎడల దేవుడు కృప ఉంచి ఒక మంచి ఉద్యోగమును అనుగ్రహించాడు. ఎలా చేస్తాడో అని భయపడుచున్నాను. నాకు ప్రార్థన జీవితాన్ని ఇచ్చిన దేవుడే నన్ను ధైర్యపరిచి నడిపించుచున్నాడు. తన యొక్క మొదటి జీతములో 10% ఇవ్వాలని నేను ఎంతో ప్రార్థించేదాన్ని. అనుకునే రీతిగా నా భర్తను అడిగినప్పుడు తను నీ ఇష్టము, ఎంత దేవునికి ఇవ్వాలో నీవే ఇవ్వమని చెప్పినప్పుడు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చాడని ఆ క్షణముల్లో దేవుని నేను స్తుతించాను. ఎంత సంతోషం కలిగిందో. ఈ విధంగా నెల నెలా ఇవ్వాలని నా కోరిక. ఇంతటి రీతిలో దేవుడు మమ్మలను ఉంచినందుకు వందనాలు. ఈ స్థితిని పూర్తిగా మారాలని, నా కుటుంబము అంతా దేవుని సన్నిధిలో కనబడాలని, ఆయనను ఆరాధించాలని మీరు రాత్రికాల సమయంలో దేవుని మాటలను తెలియజేశారు. నేను మొదటి నుండి కూడా దేవునిని అదే అడుగుచున్నాను. మా గురించి ప్రార్థించగలరు. నా ఆత్మీయ తండ్రికి తల్లికి నా హృదయపూర్వకమైన వందనాలు చెప్పుచున్నాను. సాక్ష్యం ఎట్లా ఉందో చూసారా? తన భర్త గురించి తన ప్రార్థన. ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడట దేవుడు. ఉద్యోగం ఇస్తే నేను ఆ పేరు చెప్పను ఎవరికి కూడా. మీరు ఆ విధిగా చేస్తే దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. నా భర్తకు ఉద్యోగం లేదు, పని లేదు, అది ఇది అని మీరు అనుకోవటం కాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా ప్రతి స్త్రీ కూడా, ప్రతి పురుషుడు కూడా. ఆ స్త్రీ చూసారా ఎంత వినయంతో రాసిందో. ఆ 10% తీసుకుని వచ్చేసి ఆ 10%తో పాటు ఈ లెటర్ను దానిలో వేసింది. పేరు చెప్పను నేను. తన భర్త మాట విన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని తనకి ఉద్యోగం ఇచ్చాడట. ఆ ఉద్యోగం ఇస్తే భర్త ఇస్తాడో ఇవ్వడో 10% దేవునికి ఇవ్వాలని నేను మొక్కుబడి చేసుకున్నాను అని తలంచినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆ ప్రార్థన ఆలకించాడు, ప్రతిఫలము దచ్చేశాడు. భర్త నీ ఇష్టం అన్నాడట. నీ ఇష్టం అంటే వచ్చిన జీతమంతా దేవునికి ఇచ్చేయమన్నాడా? కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు కదా. నేను అన్నది కూడా మీకు 10% గురించి మీకు చెప్పలేదు ప్రియులారా. అనేక మంది కుమార్తెలు, అనేక మంది కుమారులు తమ 10% ఇస్తూ ఉన్నారు. అది దేవునికి వారికే తెలియాలా, అది నాకే తెలియాలా? నేను ఎవరిని కూడా ఇంతవరకు మీ 10% ఇవ్వండి అని అడగట్లేదు. 10% ఇస్తే దొరికే మేలేంటి, దొరికే ఉపకారం ఏంటో మీరు తెలుసుకోవాలా ప్రియులారా. దేవునికి ఇచ్చినటువంటి వారు ఎవ్వరు కూడా కిందికి పోలేదు. అందరినీ కూడా దేవుడు తలవలే ఉంచాడు. దేవునికి ఇస్తున్నారా, అయ్యగారికి ఇస్తున్నారా? అయ్యగారికి బాగానే ఉంది కదా, ట్రావెల్స్ ఉంది, బిఎస్ఎల్ ట్రావెల్ ఉంది. అయ్యగారికి నువ్వెవరికి ఇవ్వాలా? ట్రావెల్లో ఎవరికి ఇవ్వాలా? లేదంటే బిఎస్ఎల్ ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. ఎందుకు ఇవ్వాలా? మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఎక్కడ తీసుకురావాలి? అయ్యగారికా అమ్మగారికా ఇచ్చేది? చెప్పాలా?
ఎవరికి ఇచ్చేది? దేవునికి, దేవుని పరిచర్యకు, దేవుని పనికి. ప్రియులారా, ఎంత వ్యయపరుస్తున్నామంటే, ఎందుకు వ్యయపరుస్తున్నామంటే అది దేవునికే తెలుసు, మీకు ఎవరికి చెప్పను. ఒక ఆత్మ రక్షింపబడితే దాని విలువ ఎంతో తెలుసా? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుని మనకి ఏమి ప్రయోజనం అని రాసింది పిల్లారా. ఒక ఆత్మ రక్షింపబడితే చాలు, మేము పడే ప్రయాసకి అది కోట్ల కొలది విలువైనటువంటిది. ఎంతున్నా కానీ తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టి మహింపరచాలని చేస్తున్నటువంటి పని. అందు గురించి అంటున్నాడు, నువ్వు దేవుని మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి. ఏమి విప్పుతాడంట? ఇప్పాడా? ఆకాశ వాకిళ్ళు. ఎవరికి ఇప్పాడు? పాపముతో నిండినటువంటి వారికి ఆకాశ తూములను ఇప్పాడా? ఇప్పలేదా? ఎప్పుడు? నోవాహు దినముల్లో పాపముతో శాపముతో నిండినప్పుడు, దేవుని మాట విననప్పుడు, దేవునిని ధిక్కరించినప్పుడు, దేవునికి విధేయులుగా కానప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా భయభక్తులు లేకుండా ఉన్నప్పుడు నేను భరించలేను, ఇది నేను చూడలేనని ఆయన ఆకాశ తూములను విప్పాడట. ఎన్ని రోజులు ఇప్పాడు ఆకాశ తూములు? 40 దివారాత్రులు ఇప్పాడు. మాట తప్పాడా దేవుడు? ఇప్పుతానని చెప్పాడు నోవాహుతోని. మాట తప్పాడా మాట? అందరు తలలోపట్ల తప్పాడా? తప్పడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. అవునా కదా? ఎన్నోసార్లు చదువుకున్నాం దేవుని వాక్యంలో, ఆయన మాట తప్పని వాడు. 146వ కీర్తన 6వ వచనంలో ఉంటుంది, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన దేవాది దేవుడు, ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోవా, నేనేం చేస్తున్నానంటే, ఈ నోవా కాదు, ఆయన అనాది కాలంలో మన పితృ నోవాహు, నీవు నీ కుటుంబంతో లేరు. ఇక్కడ లేరు, ఉండరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అక్కడ ఉండరు. మరి అక్కడ ఉంటారో ఉండరో తెలియదు. కాబట్టి ఈ నోవాహు కాదు, ఇక్కడ ఉండాలా, 2 గంటల సేపు ఉండాలా. 2 గంటల సేపు ఉండకపోతే కష్టం, చాలా కష్టం. నేను ఎన్ని గంటలు ఉంటున్నా? పొద్దున ఒక 2 గంటల సేపు నిలబడ్డాను, ఇప్పుడు ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు నిలబడాలా. పాటలు పాడాలా, వాక్యం అందించాలా, దేవుని స్తుతించాలా, ఆరాధించాలా, వాక్యోపదేశం చేయాలా. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. నోవాహు అన్నాడు, ఇదిగో నేను ఆకాశ తూములు విప్పుతా ఉన్నానయ్యా, ఇదిగో ఈ జనాన్ని అంతటిని కూడా నాశనం చేస్తాను, నీవును నీ ఇంటి వారందరూ కూడా ఓడలోనికి వెళ్ళండి అని చెప్పాడు. దేవుని మాట విన్నారా? వినలేదా? వాళ్ళందరూ. నోవాహు ఒక్కడే విన్నాడా? చెప్పండి, ఒక్కడే విన్నాడా? భార్య వినలేదా? కుమారులు వినలేదా? కోడళ్ళు వినలేదా? విన్నారా? వినలేదా? మీరు వింటున్నారా? వింటలేదా? దేవుడు మాట బైబిల్ గ్రంథంలో ఉన్నది. ఒత్తైనను సున్నైనను పొల్లైనను తప్పిపోవడానికి వీలు లేదు సుమా. ఆయన అంటున్నాడు, ఆకాశ తూములు విప్పుతా ఉన్నాను, ఇదిగో జలప్రళయం రాబోతూ ఉంది. 40 దివారాత్రులు ప్రచండ వర్షాన్ని ఆయన భూమి మీదకి పంపించినట్లుగా మనం చూసాం. ప్రియులారా, అందరూ కూడా నశించిపోయారు. 120 సంవత్సరాలు ప్రకటించాడు నోవాహు. ఎవ్వరు కూడా దేవుని మాట వినలేదు, దేవునికి విధేయత చూపించలేదు. ప్రియులారా, తన కుటుంబం మాత్రమే తన మాట వింది. మీరు దేవుని మాట వింటున్నారో లేదో? ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు, మనం ఆయనకు కుమారులము కుమార్తెలమై ఉన్నాము. కుమారులు కుమార్తెలు బాధ్యతలు నిర్వర్తించవలసిన తండ్రి ఆయన. మనమందరం బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు. మనలందరినీ ప్రయోజకులు చేయాలి, నశించిపోకుండా ఉండాలా, ఉన్నతమైన స్థానంలో ఉంచాలని దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు. ప్రియులారా, మీ తలంపులు ఏ విధంగా ఉన్నాయో నాకు తెలియపోవచ్చు, కానీ మన మధ్యలో ఉన్నటువంటి జీవము కలిగిన దేవాది దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే నా మందిరములో ఆహారముండునట్లు 10వ భాగమంతయు
రండి. మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి ఏ విప్పుతాడట? జలాలనా విప్పేది? ఆకాశ తూములు అప్పుడేమో నశించిపోవడానికి జలాల్ని విప్పాడు. ఇప్పుడు ఏ తూములు విప్పుతాడట? చెప్పాలా? ఏ తూములు విప్పేది? ఆశీర్వాద తూములు. ఎన్ని తూములు ఉన్నాయో ఆయన దగ్గర కదా! జలం తూములు ఉన్నాయి, ఆశీర్వాద తూములు ఉన్నాయి, దీవెనకరమైన తూములు ఉన్నాయి, తర్వాత కృపాక్షేమములనే తూములు ఉన్నాయి, అనేకమైన తూములు. ఆ తూములన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలో. ఆయన నిన్ను ఎక్కడ చెక్కున్నాడంట? అరచేతిలో చెక్కుకున్నాడంట. ఆ తూములు నేను ఇప్పుతానంటున్నాడు. నువ్వు నన్ను శోధించు, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు ఇచ్చింది చెయ్యి. ఆకాశ తూములు నేను విప్పుతాను. చదువమ్మా. నేను ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా ఎవరు సెలవిచ్చేది? ఉత్తత్త మనుషులు కాదు, ఎవరు దారిపోయేటోళ్ళు కాదు. ఆయన ఎవరట? సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి వై మా ముందు నడుచుచున్న మా యేసయ్యా, పరాక్రమశాలివై మాకు తోడుగా ఉండి మమ్ము నడిపించుచున్న మా యేసయ్యా, పరాక్రమశాలివై మాకు తోడుగా ఉండి మమ్ము నడిపించుచున్న మా యేసయ్యా. ఎవరు ఆజ్ఞాపించేది? సైన్యములకు అధిపతి. ఆయన ఎవరంటే పరాక్రమశాలి. ఎవరంటే మాట తప్పని దేవుడు. ఎవరంటే మార్పు లేని దేవుడు. ఎవరంటే యుగయుగాలికి సజీవుడైన దేవుడు. ఎవరంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు. ఎవరంటే దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మేలు చేసే దేవుడు, ఉపకారం చేసే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆ దేవుడు ఆకాశ తూములను విప్పబోతున్నాడు, వాక్యలను తెరవబోతున్నాడు. పట్టరాని దీవెనలు, పట్టరాని ఆశీర్వాదాలు ఇదిగో ఇదిగో నీకోసం ఉంచాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో నీకోసం ఉంచాను అంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో ఉంది మాట, చదువుకుందాం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, ఎవరిని చూశారంట? చెప్పాలి, ఎవరిని చూశాడంట? కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. ఎప్పటి నుంచి ఇచ్చాడట దీవెనలు, ఆశీర్వాదాలు? లోకము పుట్టినది మొదలుకొని. చదవమ్మా. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, రాజ్యమును ఇదిగో మీరు స్వతంత్రించుకోనండి. ఇవన్నీ నీవే, ఇవన్నీ నీవే, ఇవన్నీ నీవే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను ఒక షాపుకు తీసుకెళ్ళి, ఒక పెద్ద షాపులో, బట్టల షాపులో నిలబెట్టి, నా సతీమణి, నా భార్య, నీ కోసం ఈ షాపుని నేను కొనేశాను. ఇవన్నీ కూడా ఏమంటున్నాడు భర్త? చెప్పాలి, ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా నీవే. ఎప్పటి నుంచి కొన్నావయ్యా ఇది అంటే దేవుని వాక్యంలో ఉంది, లోకము పుట్టినది మొదలుకొని నా బిడ్డల కోసం, లేకుంటే నా భార్య కోసం, నా సంతానం కోసం సంపాదిస్తున్నా. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! దేవుడు కూడా నా బిడ్డల కోసం నేను సంపాదిస్తున్నా. లోకం పుట్టినది మొదలుకొని నీ కోసం ఇదిగో ఈ దీవెనలు, ఇదిగో ఆశీర్వాదాలు, ఆకాశ తూములను విప్పబోతూ ఉన్నాను. పట్టరాని దీవెనలు, ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నానని చెప్పినటువంటి దేవాది దేవుడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు కాదు. ఆయన మనకు తండ్రి, మనము ఆయనకు కుమారులము. తండ్రి ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రియులారా, ఆ తండ్రి ప్రేమ ఎలాంటిదంటే, వర్ణించలేనయ్యని ప్రేమను
వివరించలేనయ్య నీ ప్రేమను, వర్ణించలేనయ్య నీ ప్రేమను, వివరించలేనయ్య నీ ప్రేమను. పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా, మహాగణుడా మహోన్నతుడా, పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడా, మహాగణుడా మహోన్నతుడా. ఆయన ప్రేమను మనము వర్ణించలేము, ఆయన ప్రేమను మనము వివరించలేము. శ్రేష్టమైనటువంటి ప్రేమ, ఉత్తమమైనటువంటి ప్రేమ, దీవెనకరమైనటువంటి ప్రేమ, ఆశీర్వాదకరమైనటువంటి ప్రేమ. ఆకాశ తూములను విప్పి నిన్ను దీవించుతాను, ఆశీర్వదిస్తానని చెప్తున్నటువంటి దేవుడు. యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు, తనకి దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చాడు. పట్టరాని దీవెనలు, పట్టరాని ఆశీర్వాదాలు, ఎన్నెన్నో ఎన్నెన్నో. ఉట్టి చేతులతో వెళ్ళాడు యాకోబు. ఉట్టి చేతులతో వెళ్ళాడా, ఏమైనా పట్టుకుని వెళ్ళాడా? ఉట్టి చేతులతోనే వెళ్ళాడు. ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, ప్రయోజకుడై పడ్డాడు. ఎంతో మందిని సంపాదించుకున్నాడు, కుటుంబంగా సంపాదించుకున్నాడు, ధనం సంపాదించాడు, గొర్రె మేకలను సంపాదించాడు, ఎంతెంతో. అదంతా ఎక్కడదో తెలుసా? దేవుడు ఆకాశ తూములను విప్పాడు. పట్టిందల్లా చెప్పాలా? పట్టిందల్లా బంగారం. మీరు కూడా పట్టిందల్లా బంగారం కావాలంటే మీరు చేయవలసిన పని అది. ఏం చేశాడు యాకోబు? అయ్యా, ఈ దినాన్న నిండి నేను వెళ్ళును, మరలా తిరిగి వచ్చు పర్యంతరం వరకు నాకు క్షేమము అనుగ్రహింపచేసి నన్ను దీవించి ఆశీర్వదిస్తున్నట్లయితే నా వచ్చే రాబడి అంతటిలో కూడా నేను దశమ భాగం ఇస్తానని మొక్కుబడి చేసుకున్నాడు. బహుగా ఆశీర్వదించబడ్డాడు, బహుగా దీవించబడ్డాడు, బహుగా మేలు పొందుకున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు. పట్టరాని దీవెనలు, పట్టరాని ఆశీర్వాదాలు, ఆకాశ తూములు విప్పబడి ఉన్నాయి ప్రియులారా. ఆ దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన తండ్రిని మనము విధేయత కలిగి ఉండాలా, మన తండ్రి మాట మనము వినాలి. అందు గురించి దేవుడు వింటున్నాడంటే సామెతలు 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆ జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరచును. ఏం చేస్తాడంట? తండ్రిని సంతోషపరచాలి. చాలమ్మా. ఎలాంటి వారు మనము? జ్ఞానం కలవారమా, జ్ఞానం లేని వారమా? చెప్పాలి. ఎంతమంది జ్ఞానం కలిగిన వారు? అందరు జ్ఞానం లేని వాళ్ళేనా? మమ్మల్ని జ్ఞానం లేని వాళ్ళు అంటారు కదా. ఎవరన్నా అంటే జ్ఞానహీనుడా అన్నాడు అనుకో, బుద్ధిహీనుడా అన్నాడు అనుకోండి, ఊరుకుంటాము మనం? ఏమయ్యా, ఇంతగానో హైదరాబాద్ సిటీలో వచ్చి ఇక్కడెక్కడో పని చేసుకుంటున్నాం, మనం జ్ఞానహీనులు అంటాం. మేము జ్ఞానహీనులు అయితే హైదరాబాద్ సిటీలో బ్రతుకుతున్నాం అనుకున్నారా అని ఎదురు ప్రశ్న వేసి గొడవ పెట్టుకొని వాడి 24 గంటల్లో వాడిని చీల్చి చెండాడేసి వాడిని పంపించే విధానం చేస్తారు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, మాట్లాడుతున్నాడంటే జ్ఞానము కలిగినటువంటి కుమారుడు ఏం చేస్తాడంట? తండ్రిని సంతోషపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానము కలిగినటువంటి కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? ఒకవేళ నువ్వు కుమారుడుగా కుమార్తెగా ఉండి తండ్రిని దేవుడిని సంతోషపరుస్తున్నావు అనుకో, తండ్రి ఏం చేస్తాడు? నిన్ను బట్టి సంతోషపడతాడా, ఆనందపడతాడా? లేదంటే ఉట్టిగా వదిలేస్తాడా? అరే నువ్వు నన్ను సంతోషపరుస్తున్నావు కానీ నువ్వు వెళ్ళిపోరా, ఏం కాదు, ఉట్టి చేతులతో అంటాడా? పట్టరాని దీవెనలు, పట్టరాని ఆశీర్వాదాలు. నా కుమారుడా, లోకము పుట్టినది మొదలుకొని నీ కోసము సంపాదించింది నీకే రా ఇదంతా అంటే ఎంత సంతోషమో కుమారుడికి. తండ్రి ప్రేమ ఎలాంటిదో తెలుసా? అది వర్ణించలేనిది, వివరించలేనిది, అది మార్పు లేనిది, అది మారనిది, అది యుగకాలకి సజీవమైనటువంటిది. ఆ ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు, ఆ ప్రేమతో నిన్ను దీవించబోతూ ఉన్నాడు, ఆ ప్రేమతో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని కృప మనందరికీ తోడయ్యండి, తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తర్వాత లేచి నిలబడి పాట పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్యా, నీ ఘనపాదాలకు వందనాలు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి ప్రభా, ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఆ కుమార్తెను, తన భర్తని, తన కుటుంబాన్ని నాయన ఆకాశ తూములను విప్పి నాయన పట్టరాని దీవెనలు ఆశీర్వాదాలని గ్రహించండి. ఇదిగో నీ కుమార్తెలు, నీ కుమారులు నీ సన్నిధిలో ఉన్నారు ఎంతోమంది.
అయా నీ దశమ భాగాన్ని తీసుకుని వచ్చి మందిరంలో ఇస్తుంటుండగా పట్టరాని దీవెనలు ఆశీర్వాదాలు వారికి అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, వారికి క్షేమము కాపుదలు ఇస్తున్నందుకు వందనాలు, మేలులు చేస్తున్నందుకు, ఉపకారాలు చేస్తున్నందుకు వందనాలు. అయా నీ కృపలో నాయన కావలసిన ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. ఇదిగో నీ కుమార్తెలను, నీ కుమారులందరినీ కూడా నాయన బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అట్టి మేలులు, అట్టి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే విధంగా కృప వెంబడి కృప కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, జీవం కలిగినటువంటి మా యేసయ్య, నీ ఘనపాదాలకు వందనాలు. నీ కుమార్తెలను, నీ కుమారులను ప్రభా తండ్రిగా ప్రేమించి దీవెనలు ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నందుకు వందనాలు. ఆకాశ తూములను విప్పబోతూ ఉన్నందుకు వందనాలు. పట్టరాని దీవెనలు ఆశీర్వాదాలు ప్రభువా, లెక్కనే లేని దీవెనలు ఆశీర్వాదాలు అయ్యా మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు. అవి మా లెక్కకు మించినటువంటివి ప్రభు, నీకు స్తోత్రములు నాయన. లెక్కించదని అనుకుంటుని కానీ అవి మా లెక్కకు మించినన్ని ఆశీర్వాదాలు ప్రభు. నా కోసం, మా కోసం దాచిన దేవా నీకు వందనాలు. ఈ బిడ్డలందరినీ కూడా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. బలహీనలను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి నాయన. దేవా బాధల్లో ఉన్న వారికి నాయన బాధలన్నింటినీ కూడా తీసివేసి నెమ్మదిని దయచేయండి. శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందం దయచేయండి. బాధపరచువాడికి న్యాయం తీర్చే దేవుడు, ఆకలిగా నిన్న వారికి ఆహారం ఇచ్చే దేవుడు, గుడ్డివారి కన్నులు తెరవజేసే దేవుడు, బంధింపబడిన వారిని విడుదల కలుగ చేసే దేవాది దేవుడు, మాట తప్పని మార్పు లేని మారని దేవుడు. కాబట్టి ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. దశమ భాగాలు ఇస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఇంకా బాగా దీవించండి. ప్రతి వారు కూడా ఆ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే విధంగా ప్రతి వారిని కూడా ఆయత్తపరిచి నాయన నీ పరిచర్యలో, నీ పనిలో నాయన, నీ మందిరంలో ఆహారం ఉండినట్లు జరిగించు. సమస్త ఘనత మహిమలు పొందుకోమని ఆది నుండి అంతం వరకు ఆదిపక్షం వహించినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. చేతి వృత్తి పని చేసుకునే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయనా. నీకు వందనాలు నాయన. చేతి నిండా పని కలిపి చేయండి. వారి కుటుంబాల్లో లోటుపాట్లు లేకుండా సహాయం చేయండి ప్రభా. అయానికి స్తోత్రములు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. షుగరు, బీపీ నాయన, డయాబెటీస్ నాయన, ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయానికి స్తోత్రములు నాయన. ప్రతి బలహీనత నుండి విడుదల కలిగ చేయండి. శక్తి కలిగిన దేవుడవు నాయన. దీవించండి, ఆశీర్వదించండి నాయన. వివాహాలు కావలసిన బిడ్డలకి వివాహాలు జరిగించండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు అనుగ్రహించండి నాయన. అయ్యా నిన్ను ఆశ్రయించే వారికి నాయన ఏ మేలు కొదువై ఉండదన్నావు నాయన. దేవా నువ్వు అందరికీ ఉపకారివి నాయన. నీకు స్తోత్రం. మా అందరి పట్ల చేస్తున్న ఉపకారాలన్నింటిని బట్టి, దీవెనలు, ఆశీర్వాదాలు బట్టి కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా కొరకు త్వరగా రానయ్యున్న యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక, ఆమేన్. తండ్రి యొక్క దేవుని దీవెన, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయ్యుండి తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమా. అందరం పడదాం. హల్లెలూయా, స్తుతి మహిమా లాకుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవుని కృప మనందరికీ సదాకాలము తోడయ్యండి. తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. దేవుని మహిమ గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా నా హృదయపూర్వకమైన